పులివర్తి నాని గారు. అధ్యక్ష, నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా మున్సిపల్ గురించి సంబంధించి చంద్రగిరి నియోజకవర్గంలో తుడా పరిధి ఎక్కువ అధ్యక్ష. తుడా పరిధిలో ఆల్మోస్ట్ 7 నియోజకవర్గాలు వస్తాయి అధ్యక్ష. కానీ ఈ తుడా పరిధి అనేది తిరుపతి రూరల్ మండలం, చంద్రగిరి అన్ని చోట్ల వస్తుంది అధ్యక్ష. గతంలో ఉన్న పాలకుడు, ఆ రోజు ఉన్న ఎక్స్ఎమ్మెల్యే తుడా అనేది అతని సొంత జేబు సంస్థలాగా చేసుకున్నాడు అధ్యక్ష. దీనిపైన గతంలో కూడా ఒకసారి ఒక తుమ్మలగుంట చెరువు గురించి కూడా మాట్లాడా, మంత్రి గారు కూడా దానిపైన వివరిస్తున్నారు. అది ఇంతవరకు రాలేదు అధ్యక్ష. అదీ కాకుండా ఇప్పుడు తుడాలో ఏ విధంగా అవినీతి జరిగింది అనే దానికి ఇక రాష్ట్రంలో కాదు దేశంలో ఎక్కడ కూడా ఈ విధంగా జరిగి ఉండదు అధ్యక్ష. సుమారు తుడా నిధులు 246 కోట్లు ఎంపీడీఓ నిధులకి బదలాయించడం జరిగింది అధ్యక్ష. 6 మండలాలకి. ఈ 6 మండలాలకు బదలాయించి దాని ద్వారా అవినీతి అనేది ఏ విధంగా అనేది మీకు డొల్లా కంపెనీల ద్వారా చేశారు చెప్తున్న ఉదాహరణ అధ్యక్ష. మొత్తం చంద్రగిరి నియోజకవర్గంలో తుడా తరపున బెంచ్లు వేయడం జరిగింది అధ్యక్ష, ఆయన పేరేసుకొని. ఆ బెంచ్లకి ఫస్ట్ 8,000 బెంచ్లకు తుడా తరపున 7,800 రూపాయలు సుమారు ఇవ్వటం జరిగింది. మళ్ళీ అదే బెంచుల్ని మండలాలకి డైవర్ట్ చేసి 12,000 బెంచులు చేశారు అధ్యక్ష. ఆ 12,000 బెంచులకు వచ్చి 10,839 రూపాయలు జిఎస్టీతో చేశారు అధ్యక్ష. ఓవరాల్గా ఈ బెంచ్ కాస్ట్ ఎత్తుకుంటే మీరు కూడా చూసుంటారు, మన చుట్టుపక్కల గ్రామాల్లో అందరూ కూడా ఈవినింగ్ టైంలో కూర్చునేదానికి ఒక పేరుతో ఏదో ఒక పేరు తీసుంటారు అధ్యక్ష. అది 2,500 నుంచి 2,800 బెంచ్ అధ్యక్ష. ఈ బెంచ్లోనే సుమారు 20 కోట్లు అవినీతి చేయడం జరిగింది అధ్యక్ష గత ఎమ్మెల్యే. దీంతో పాటు అధ్యక్ష, అతను కానీ అతనికి సంబంధించిన వెహికల్స్ కానీ లేదంటే తుడాలో ఉన్నటువంటి కొన్ని వెహికల్స్కి అధ్యక్ష 5 సంవత్సరాల్లో 5,16,00,000 రూపాయలు డీజిల్ వ్యయం చేయడం జరిగింది అధ్యక్ష. ఎక్కడైనా కానీ మన సీఎం గారు కాన్వాయ్ ఇంత ఉంటుంది అధ్యక్ష, దానికి కూడా డీజిల్ ఇంత అయిందో తెలియదు అధ్యక్ష. కానీ ఒక తుడాలో ఉన్నటువంటి చైర్మన్కి, పాలకుడికి ఏ విధంగా డీజిల్ ఎక్స్పెండిచర్ టోటల్ దీనికి అనుసారం అది కూడా మీరు గమనించాలి అధ్యక్ష. ఇది కాకుండా ఆయన దగ్గర పనిచేసేదానికి ఆయన రియల్ ఎస్టేట్ కంపెనీలకి అన్నిటికి చేరి 65 మందిని పెట్టడం జరిగింది అధ్యక్ష. ఆ 65 మందికి ప్రతి నెల జీతాలు 4 లక్షల నుంచి 10 లక్షల దాకా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దీంట్లో ల్యాండ్ అక్విజిషన్ అని చెప్పి ఒక 2 ఆర్డీఓల్ని, రిటైర్డ్ ఆర్డీఓల్ని, ఒక 3 రిటైర్డ్ తహసీల్దార్ని, 2 ఏఓల్ని పెట్టుకోవడం జరిగింది అధ్యక్ష. వీళ్ళు చేసిన పని ఏమంటే 10 రోజులు ల్యాండ్ అక్విజిషన్ చేస్తే మిగిలిన అన్ని రోజులు దొంగ ఓట్లు ఏ విధంగా ఎక్కించడం, చంద్రగిరి నియోజకవర్గంలో ఏ విధంగా దొంగ ఓట్లు తీయటం, ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా దొంగ ఓట్లు ఏ విధంగా ఎక్కించాలని ఈ ఆర్డీఓలు చేశారు అధ్యక్ష. ఈ రోజుకు వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు అధ్యక్ష. దీనిపైన పెట్టినా ఇంతవరకు యాక్షన్ లేదు అధ్యక్ష. ఇది అట్లే కంటిన్యూ జరుగుతుంది అధ్యక్ష. ఇది కాకుండా అధ్యక్ష, అక్కడ ఏ విధంగా టీడీడీ అనే పేరుతో, మారు పేరుతో తుమ్మలగుంట తిరుపతి దేవస్థానం పెట్టుకుని డబ్బులు వసూలైంది గతంలో, అదేవిధంగా ఈరోజు ఈ తుడా నిధుల్ని తుమ్మలగుంట పార్క్కి 88 ఎకరాలు చెరువు ఉంటే ఆ చెరువుని ఆయనకు అడ్జాయింట్ ఉండే మట్టం ల్యాండ్స్ని తీసుకొని వాటి ల్యాండ్కి వాల్యూ పెంచుకోవాలనే ఉద్దేశంతో ఆ చెరువుని పార్క్ చేసేదానికి అధ్యక్ష 46 కోట్లు చేయడం జరిగింది అధ్యక్ష. ఈ 46 కోట్ల అధ్యక్ష నర్సరీ గార్డెన్కి 33,000 చెట్లు పెట్టానన్నాడు అధ్యక్ష. ఎక్కడ చేసినా మేము చూసాం అధ్యక్ష, ఎక్కడా లేదు. దాంట్లోనే ఎంత అవినీతి జరిగిందో ఒకసారి మంత్రి గారు కూడా గమనించాలి అధ్యక్ష. ఇదొక అధ్యక్ష, ముఖ్యంగా పనిచేసిన చోట ఎక్కడ కానీ ఆ తుడాకు సంబంధించి కెమెరాస్ అవసరం లేదు అధ్యక్ష, లేదా దానికి సంబంధించిన డ్రోన్స్ అవసరం లేదు అధ్యక్ష, లేదా కంప్యూటర్స్ అవసరం లేదు అధ్యక్ష. వీటన్నిటికి కూడా అధ్యక్ష 40 లక్షల రూపాయలు దాని తుడా ద్వారా వ్యయం చేయడం జరిగింది అధ్యక్ష. ఇది కాకుండా ఎక్కడైనా సదరన్ డిపార్ట్మెంట్ ఫ్లైట్ టికెట్స్ కావాలంటే విత్ ఇన్ ద స్టేట్లో తీసుకోవాలి అధ్యక్ష. కానీ 60 లక్షల రూపాయలు సుమారు ఫ్లైట్ టికెట్స్ సింగపూర్కి, మలేషియాకి, తిరుచూరుకి, అహ్మదాబాద్కి ఇట్లా వివిధ ప్రదేశాలకు సంబంధించిన ఫ్లైట్ టికెట్లు 60 లక్షల రూపాయలు వాడటం జరిగింది అధ్యక్ష. ఇవన్నీ ఒక ఎత్తు అవుతాయి అధ్యక్ష. మేజర్గా అధ్యక్ష, చంద్రగిరి నియోజకవర్గంలో 6 మండలాల్లో మెడికల్ క్యాంప్ అని పెట్టడం జరిగింది అధ్యక్ష. 1,55,000 మందికి వైద్య పరీక్షలు అని చెప్పి దానికి కానీ అధ్యక్ష 10,50,00,000 రూపాయలు ఖర్చు చేశారు అధ్యక్ష దీన్ని తుడా నిధుల ద్వారా. మనం కార్పొరేట్ హాస్పిటల్ చేస్తే కూడా ఇంత ఖర్చు కాదు అధ్యక్ష. నామినల్ టెస్టులు చేస్తే కూడా కార్పొరేట్ హాస్పిటల్ ఇంత ఖర్చు కాదు అధ్యక్ష. దీన్ని చేశారు. దీనికి గాను అక్కడ ఉండే మీటింగ్లు జరిపేదానికి
అరేబియన్ టెంట్లకు ఒక 50 లక్షలు ఖర్చు చేశారు అధ్యక్ష. టోటల్ ఓవరాల్ గా మీకు చెప్పదలుచుకుంది ఒకటి అధ్యక్ష, ఇక్కడ మంత్రి గారు ఉన్నారు, మీరు ఉన్నారు, మీ ద్వారా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పదలుచుకుంది అధ్యక్ష. తుడా అనేది అతనికి ఒక కల్పవృక్ష అయింది గతంలో. ఇప్పుడు 5 నెలలు అయింది అధ్యక్ష విజిలెన్స్ ఎంక్వైరీకి ఇచ్చి, ఇంతవరకు జరగట్లా. దాంట్లో ఇంకా గతంలో పనిచేసిన అధికారులు ఈ రోజుకు ఉన్నారు, 1 year అయినా ఇంతవరకు తీలా. దీని